రేవంత్ రెడ్డి లేరు కాబట్టి మీకు టికెట్ రాలేదు. అట్లేం లేదు. రేవంత్ అన్నకు నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఒక బీసీ నాయకుడు ఆపిండు గంతే, ఏం లేదు. ఆయన ఓలో కాదు, విహెచ్ హనుమంతరావు ఆపిండు. ఓపెన్ కూడా చెప్తున్నా పట్టరాదు. బీసీలు గెలవద్దు ఆయన నియోజకవర్గంలో, బీసీలు బాగుపడవద్దు హనుమంతరావుకు, బీసీలు బాగుపడవద్దు, బీసీలు ముందడుగు పోవద్దు. నేను ఒక్కరిని ఉన్న రోజులే సావచ్చిన రోజులు. ఎందుకు అంబర్పేటలో నీకు ఎమ్మెల్యే గెలవక 45 ఏళ్ళు అయింది, 50 ఏళ్ళకి వస్తుంది. నువ్వు గెలిచిన ఎమ్మెల్యే తప్ప ఎవరు గెలిచిరు? నా కాడికి వచ్చి కాళ్ళు మొక్కాలి. నేను ఎందుకు మొక్కుతారా అబ్బాయి? నా అమ్మయ్య కాళ్ళు మొక్తా, భక్తిగా దైవభక్తిగా నా దేవుళ్ళవి మొక్తా, నా విద్య నేర్పిన గురువులవి మొక్తా, నేనే మొక్తా అని చెప్పేసి దూరంగా ఉన్న ఆయనకు నాకు శత్రుత్వం లేదు, మిత్రుత్వం లేదు. నాన్ను కాదు నేను ఆయన ఎందుకు కొడతాబ్బా? ఆయన నాకు కొట్టవలసిన అవసరం ఎవడు కొట్టలే. అన్నదమ్ములు ఉంటే కూడా ఏమైనా ఏసిరేమో పక్కోడు ఆటిటోడు. కానీ తప్పు విషయం. పెద్ద ఆయన ఎడ కలిసినా కూడా పెద్ద మనిషిని ఈ రోజు కూడా గౌరవిస్తా. కానీ బీసీలో పెద్ద మనిషి అంటాడు, బీసీలకు అన్యాయం చేసే వ్యక్తి హనుమంతరావు అని చెప్పేసి నేను క్లియర్గా చెప్పదలుచుకున్నా. రెండో ఆప్షన్ ఏంటంటే రేవంత్ అన్న చాలా మంచి వ్యక్తి. మొన్న కూడా కూర్చోబెట్టి అందరికీ చెప్పిండు, కష్టపడ్డోళ్ళకే పదవులు ఉంటాయి, కష్టపడ్డోళ్ళకే పార్టీల వాల్యూలు ఉంటాయి అని చెప్పిండు. అదే సిద్ధాంతాల మీదనే మేము నడుస్తున్నాం. 100% పార్టీ పదవి ఇచ్చింది, పనిచేస్తా. పదవి ఇయ్యలేదు, పని చేస్తూనే ఉంటా. ఇకపైన పదవులు ఇచ్చింది, పని చేస్తా. పదవి ఇయ్యకున్నా కూడా పని చేస్తా. కాంగ్రెస్ పార్టీ కోసం నేను 100% కష్టపడతా. ఫ్యూచర్లో కూడా నాకు ఒకవేళ టికెట్ ఇవ్వకుంటే కూడా కష్టపడి నేను ఏమంటున్నా అంటే, టికెట్ ఇవ్వకుంటే కూడా ఇండిపెండెంట్ అయితే గెలిచైనా మళ్ళీ కాంగ్రెస్లోకి వస్తా. కాంగ్రెస్ను వదిలే పరిస్థితి లేదు. వేరే ఇండిపెండెంట్గా నిలబడైనా గెలిచి కాంగ్రెస్ పార్టీ జెండా భుజం మీద వేసుకొని తిరగడమే నా లక్ష్యం. మా నాయన లక్ష్యం అదే, నా లక్ష్యం అదే. మా తాత కూడా ఇందిరాగాంధీ ఫోటో కూడా ఉంటుంది. మేము పార్టీ కార్యకర్తలం అబ్బా, ముజాల మీద జెండాను కాయగా స్టార్ట్ చేసుకుంటాం. ముఖ్యంగా ఏంటంటే మా కాంగ్రెస్ పార్టీ పిచ్చి.